దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన మాసమంతా కూడా దేవుడు మనందరినీ ఆయన యొక్క రెక్కల చాటున దాచి భద్రపరిచి ఈ రీతిగా మరొక బల్లారాధనలో మనందరం కూడా పాలు పొందడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా అవుతుంది కనుక నేరుగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు వచ్చి వాక్యాన్ని అందిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చుని, యేసయ్యా నాతో నువ్వు ఏదైతే మాట్లాడాలని ఆశపడి ఉన్నావో నీవు నేరుగా నాతో మాట్లాడండి, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా అంటూ ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. దేవుడు మనతో మాట్లాడి మనందరినీ కూడా బలపరుస్తాడని నమ్మచ్చు. దేవుని వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా దైవజనులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలని రీతిగా కాచి కాపాడి తన యొక్క రెక్కల చోటున కాచి కాపాడు. ఇంకొకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. అది ప్రతి నెల ఇటు రీతిగా మనందరం కలుసుకోవడానికి నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలాగ ఒకరినొకరు సహవాసంగా ఉండడం అది ఎంతో మనకు మేలు. కానీ లోకంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా అల్లకొల్లలుగా ఉంది. అందరం కూడా ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి మరి దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకుంటాను. ఆనాడు దేవుని యొక్క బిడ్డలకి శ్రమలు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అపొస్తలుల కార్యాల్లో వాళ్ళందరూ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో ఏం చేసేవారంటండి? ప్రార్థన చేసేవారు. సౌలు మహారాజు మరి కంకణం కట్టుకొని పౌరసత్వాన్ని ఆ యొక్క రోమ దగ్గర, రోమ ప్రభుత్వం దగ్గర హక్కును కొనుక్కొని క్రైస్తవులను హింసించాలని, మరి ఎంతగానో మరి క్రైస్తవులను బాధించాలని వస్తున్నప్పుడు వారంతా చేసిన పని మరి మనం కూడా చేయవలసిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే 24వ తారీఖున మరి ప్రవీణ్ పగడాల్ గారిని మరి ఆయన్ని ఎలాగో మరి ఏం చేశారో మరి మనందరికీ తెలుసు. అయినా సరే మరి తన కుటుంబంలో దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కాపుదల ఉండాలని మనం ప్రార్థించడం. అలాగే నిన్నటి నుంచి ఇంకొక దైవ సేవ కనిపించట్లేదు. మరి మీకు తెలిసిందో లేదో కానీ నేను ఉదయం ఫోన్ ఆన్ చేస్తే వాట్సాప్ మెసేజ్లు చూస్తాను. ఆయన పేరు అజయ్ పాస్టర్ వెళ్ళి రాత్రి 8 గంటలకు ఆయన తీసుకుని వెళ్ళిపోయారంటే ఇంటి దగ్గర నుంచి. పోలీసులు వేషంలో వచ్చారు. పోలీసులు మేము తీసుకెళ్ళలేదు అన్నారు. ఎవరు తీసుకెళ్ళారో, ఎవరు కిడ్నాప్ చేస్తారో తెలియదు. మరి క్రైస్తవ సంఘాలు మాకు పెట్టిన మెసేజ్లు ఏంటంటే చేయదు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తారో తెలియదు. కానీ మనందరము ఏకదాటిగా ఏకకంఠంతో ప్రార్థించవలసిన సమయం మనకి దేవుడు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రవీణ్ పగడాల కుటుంబం గురించి, అలాగే కిడ్నాప్ చేయబడిన అజయ్ బాబు గారి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకాలేద్దాం. సకల శిరోధులకు కారణభూతుడ, ప్రేమమైడ, నిఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజు. అయ్యా, యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క 2020 సంవత్సరం 4వ నెల మొదటి ఆదివారంలో మేము ప్రవేశించాం బాబు. ఏదేమైనా నిశ్చితంలో మేము ఉంటూ ఉన్నాం, నిశ్చితంలో మేము బలపడుతున్నాం ప్రభు. కానీ సాతానుడు విజృంభించి తన యొక్క హస్తాన్ని మరి ప్రభు క్రైస్తవులమైన మా మీద మోపి మమ్మల్ని ఎంతగానో బాధిస్తూ వేధిస్తూ ఉన్నాడు. అయ్యా నీకోసం అంత సాక్షిగా మారిపోయిన రవినయ్ గారి కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ఆయన కుటుంబానికి ఆదరణకర్తగా మీరు ఉండండి, ఆదరించండి. అయ్యా తండ్రి, వారి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు ఒక మంచి మార్గంలో నిలువబెట్టమని అడుగుతూ ఉన్నాం. అలాగే తండ్రి, నీ యొక్క ప్రజలమైన మా కొరకు మా తరపున పోరాటం చేస్తున్న నాయకుల్లాగా మరి ప్రభు అజయ్ బాబు గారు మరి ప్రభు ఎంతగానో పోరాడుతూ ఉంటుండగా నిన్నటి నుంచి వారు కూడా కనిపించట్లేదని చెప్తూ ఉన్నారు.
అయ్యా ఎవరైతే ఈ యొక్క మరి పనులకు దారి తీస్తున్నారు, ఎవరైతే ప్రభా క్రైస్తవం ఉంచడానికి మరి ప్రభా ఆ యొక్క ఫోన్ కొని ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. సౌలును పౌలుగా మార్చిన దేవా, నీకు వ్యతిరేకంగా ఉన్న యొక్క దురాత్మ సమూహములను యేసునామములో రూపుమాపి అయ్యా వారికి కనువిప్పు చేసి సత్యమును గ్రహించే భాగ్యము దయచేయండి. ఏసై గారు ఎక్కడున్నా కానీ విడుదలవ్వడానికి సహాయం చేయండి. చిన్నారి బిడ్డలతో తన భార్య మీడియా ముందుకు వచ్చి అయ్యా మీ ఎంతగానో రోధిస్తుంది అయ్యా, వారి కన్నీరుని మీరు తొడవండి, సంతోషాన్ని నింపండి అయ్యా. ఈ సమయంలో మరి ప్రభు నీ దాసునైనా నేను నీ యొక్క బిడ్డలకి మరి ప్రభు తండ్రి నీ మాటలు వినిపింప చేసి బలపరచడానికి నిలువబడి నీ యొక్క బలిపీఠం మీద ఉండగా నీ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతూ ఉన్నాను ప్రభు. నీ శక్తితో మమ్మల్ని తండ్రి ఆవరించమని అడుగుతూ ఉన్నాను అయ్యా. వినగలిగే చెవును గ్రహించే మనసు నా బిడ్డలకి దయచేయి అయ్యా. ఏడంతల ఆత్మశక్తి మరి ప్రభు మా మీద నుంచి నడిపించమని ఈ ప్రార్థన మీ పాప సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలములు దయచేయమని మీ ప్రియ కుమారుడును మా యొక్క రక్షకుడనైన యేసుక్రీస్తు నామంలో ప్రతిమలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి పోయిన నెల అంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో మేము చాలా చాలా ప్రాంతాలు తిరిగామండి. మరి వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు ఘనంగా మరి మమ్మల్ని వాడుకుంటూ తన యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలువబెడుతూ ఉన్నారండి. చాలా సంతోషం. ఏదేమైనా సరే మరి ఈ యొక్క చివరి రోజుల్లో ఆఖరి గడియల్లో అంత్యకాల దినంలో మనం ఉన్నాం కాబట్టి మరి మనం ఎంత భక్తి చేసినా సాతానుడు ఏదో విధంగా మనల్ని వాడుకోవడానికి పడగొట్టడానికి చూస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువగా యవనస్తుల మీద సాతాను యొక్క పంజా ఉంది. ఎక్కడికి వెళ్ళి చూసినా ఎవరి నోటు విన్నా ఎవరి కాలు ఉన్న బిడ్డలు మాట వింటలేదండి, తల్లిదండ్రులకు లోపడతలేదండి, తల్లిదండ్రుల మాటలు వినట్లేదండి, ఏం చెప్పినా వ్యతిరేకంగా ఉంటున్నారని ఆ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్న మనకి మన కుటుంబాలకి దేవుని యొక్క కాపుదల భద్రత ఇప్పుడు మన మీద ఉంటుంది. అయినా సరే సాతానుడు తన పని తను చేసుకుని వెళ్తూ ఉంటాడు. అవునా కాదండి? తన పని తను చేసుకునే వెళ్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మొబైల్ ఫోన్ మన చేతిలోకి వచ్చిందో, ఎప్పుడైతే మరి సిగ్నల్స్ నెట్ అనేది మన చేతిలోకి వచ్చిందో పిల్లలు హద్దులు మీరే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. అవునా కాదండి? అంతకుముందు అయితే పిలిస్తే పలికేవారు, పిలిచినా పలకట్లేదు. ఏంటంటే వాళ్ళ ప్రపంచం అంతా మొబైల్ అయిపోయింది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాల ద్వారా మన యొక్క హృదయాన్ని బలపరుచుకుందాం. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో దేవునిలో మనం బలంగా నిలబడాలి, దేవునిలో మనం ఎక్కువగా ఉండాలి అని అనుకుంటూ ఉంటామండి. తీర్మానాలు అయితే చేసుకుంటాం కానీ నిలబడలేం. అవునంటారా కాదంటారా? తీర్మానం తీసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన తీరుని బట్టి తీర్మానం చేసుకుంటాం. నిజమే ప్రభువా, ఎంతవరకు మరి నీకు ఆయాసంగా నేనున్నాను, నీకు వ్యతిరేకంగా నేనున్నాను, ఈ రోజు నుంచి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నేను ఇక మీదట నీకు ఆయాసాన్ని కలిగించనని తీర్మానం చేసుకుంటున్నాం కానీ నిలబడలేకపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఏదో ఒక సందర్భంలో పడిపోతాం, ఎక్కడో ఒక చోట తుట్టిల్లిపోతూ ఉంటాం. అబద్ధాలు ఆడే అలవాటు మనకు ఉందనుకోండి, ఆడకూడదు. ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడకూడదు, ఎందుకంటే అబద్ధాలు ఆడేవారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాదంట అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే తీర్మానం చేసుకుంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత సమయాన్ని సందర్భాన్ని బట్టి అలవాటులో పొరపాటుగా అది వచ్చేస్తూ ఉంటుంది. అవునా కాదండి? అవునంటారా కాదంటారా? బూతులు మాట్లాడే తత్వం ఉంటుంది. నేనైతే సేవకు రాకముందు చాలా బూతులు మాట్లాడేవాడిని. ఎందుకంటే నాది బూతులు మాట్లాడే వ్యాపారం, వడ్డీ వ్యాపారం కాబట్టి బూతులు మాట్లాడాలి, లేకపోతే డబ్బులు రావు. వాళ్ళని ఎలాగైనా సరే మనసు గాయపరిచి, లేకపోతే ఎలాగైనా సరే మనం అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసుకోవాలి నేను. అందుకే నోట్లో బూతులే ఉండేయండి. ఇంట్లో భార్యని కానీ పిల్లల్ని కానీ, బయటికి వెళ్తే బయట వ్యక్తులతో కానీ బూతులతోనే. కానీ నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను. అంటే తీర్మానం చేసుకుంటాం కానీ నిలబడలేం. అవునా కాదండి? కానీ నిలబడితే
ఎంతటి ఉపయోగం ఉందో, ఎంతటి ప్రయోజనం ఉందో నేను అనుభవిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తుదాం, ఇంకా గట్టిగా చెప్దాం, పూర్తిగా ఎత్తుదామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానం చేసుకున్నానండి. కొన్ని నాలో నుండి దేవుడికి అర్పించుకొని తీర్మానం చేశాను. ప్రభువా, ఇక నుంచి బూతులు ఆడకూడదు, ఇక నుంచి నీకు ఆయాసాన్ని కలిగించకూడదు, ఇక నుంచి నాలో ఉన్న నీకు అయిష్టమైన ఏ పని నాలోనికి ఇక రాకూడదు. నేను సేవకు వచ్చి ఆగస్టు 27వ తారీఖు వస్తే 10 సంవత్సరాలు అవుతుందండి. ఆగస్టు 27వ తారీఖు వస్తే 10 సంవత్సరాలు అవుద్ది. ఎక్కడైనా సరే పడిపోతానేమో నా భయం. అందుకే ఎక్కువగా దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ఎక్కడ పడిపోకూడదు, పడిపోయేమా నీ యొక్క నామానికి అవమానం కలుగుతుంది, తొట్టిల్లిపోయేమా నీ సన్నిధిలో నేను నిలబడి మాట చెప్పలేను. కాబట్టి పడిపోకూడదు ప్రభు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు నేను ఆలోచన చేసుకుని కొన్ని వాక్యాలు నాలో ఉంచుకున్నానండి. పరిశుద్ధతను కాపాడుకోవాలని అనుకుంటాం, కానీ కాపాడుకోలేం. తీర్మానాలు చాలా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా తీర్మానం చేసుకుంటాం, ప్రమాణం చేస్తాం. ప్రభు, ఇదే ఇంకా ఆఖరి, ఇక నుంచి నేను ఎప్పుడు కూడా నా పాత జీవితానికి వెళ్ళనని అనుకుంటాం, కానీ వెళ్ళిపోయి పడిపోతూ ఉంటామండి. కానీ నిలబడితే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం నిలబడితే ఆయన కార్యాలు మన బ్రతుకులు ఎలా జరుగుతాయో కొన్ని మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండము 39వ అధ్యాయము 7వ మాట తీసిన వారు ఎవరైనా చదివి వినిపించాలని కోరుతున్నానండి. ఆదికాండము 39వ అధ్యాయము. అటు తర్వాత అతని యజమాని భార్య ఎవరి మీద అంటే యోసేపు మీద కన్ను వేసి తనతో చెప్పాను. అయితే అతడు ఒప్పక ఏమన్నాడంటే, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం. యోసేపు ఆ దేశంలో పుట్టినోడండి. ఏమండి, యోసేపు ఆ దేశంలో పుట్టినోడా? ఆ దేశ వారసత్వం కలిగినవాడా? కాదండి, బానిసగా తీసుకొని రాబడ్డవాడు. అంటే బానిసగా వచ్చినవాడు ఎక్కడుండాలండి? ఏమండి, మీ అందరికీ తెలుసు, కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఒకరికి జీతం ఇస్తున్నామండి, ఆ జీతగాడు ఎక్కడుండాలి? నాదే చెప్తానండి, మాది హోటల్ కదా, మాకు 2 పనోళ్ళు ఉన్నారండి. ఆ పనోళ్ళని తీసుకొచ్చి నేను గల్లాపెట్టి దగ్గర కూర్చోబెడతానా, క్యాష్ పెట్టి దగ్గర కూర్చోబెడతానా, లేకపోతే పని స్థలంలో ఉంచుతానా? ఎందుకని? జీతం ఇస్తున్నాం కాబట్టి. తన యొక్క అర్హత ఏంటో మనం చెప్తాం. ఒకవేళ వాళ్ళ మాట మితిమీరినా, తిరిగి మనకే ఏదైనా పని చెప్పినా, నీ హద్దుల్లో నువ్వు ఉండు, హద్దులు మీరుతున్నావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఏం చేస్తామండి, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా వెళ్తుంటాం. కానీ యోసేపు బానిసగా వచ్చినాడు ఎక్కడున్నాడంట? ఏమండి, ఎక్కడున్నాడంట? రాజుగారి ఇంట్లో, తన యజమాని ఇంట్లో ఆయన ఉన్నాడు. ఉండి అంటాడు, ఆ యొక్క యజమానికి కలిగిన దాని అంతటి మీద కూడా ఆయన ఒక అధికారిగా నియమించాడు. ఆయనకి అధికారిగా నియమించిన ఆయన మరి చాలా చోట్ల పడిపోవచ్చు. తన దగ్గర ధనం ఉంటుంది, బంగారం ఉంటుంది. ఎందుకంటే ఏముందో యజమానుడికే తెలియదు అంటండి అక్కడ రాసిన మాట. అంతే కదండమ్మా? ఒకసారి చదవండి అన్నమాట. అతడు ఎరుగడు, ఆ ఇంటిలో అతని కంటే పైవాడు గొప్పవాడు ఎవడో లేడంట. ఎందుకు దేవుడు ఆ యొక్క యోసేపుని అలాగూ దీవించాడు అంటే, తను తీర్మానం తీసుకున్నాడు కానీ పడిపోలేదండి. ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు ఆయన.
నా దేశంలో నా తల్లిదండ్రుల దగ్గర దేవుని యొక్క భయభక్తులు ఎలాగైతే కనపరిచానో ఈ పరాయి దేశంలో కూడా అలాగ ఉండాలి. అంతేగాని దేశం మారాను కాబట్టి ఇక్కడ ఎవరు చూడట్లేదు కాబట్టి నేను ఎలాగున్నా పర్వాలేదులే, ఎలా ప్రవర్తించినా పర్వాలేదులే అని అనుకోలేదండి. ఇంకా గొప్ప ఆఫర్ ఇచ్చింది. ఆ యజమాని యొక్క భార్య తనతో పాపం చేయమంటుంది, కానీ ఆయన అంటాడు ఒప్పుకోవట్లేదంటండి. దేవునికి స్తోత్రం. ఈనాడు ఏదైనా అటువంటి అవకాశం మనకే కానీ కలిగితే, అటువంటి తొట్టిల పాటే కానీ మనకే కానీ మన జీవితాల్లో ఎదురైతే వెంటనే అటు ఇటు చూస్తాం, ఎవరు లేరు కదా పర్వాలేదు, మనం చేయవలసిన పాపాన్ని చేసేద్దామని అనుకుంటాం. అవునా కాదండి? కానీ యోసేపు ఎక్కడ కూడా తొట్టిల్లపోలేదండి. కారణం ఏంటంటే ఆయన తన యొక్క పరిశుద్ధమైన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ తీర్మానానికి తగినట్లుగా తన యొక్క బ్రతుకులో ఎక్కడ పాపానికి చోటు ఇవ్వలేదు. ఎక్కడ పాపాన్ని తన యొక్క హృదయంలో కానీ శరీరంలో కానీ ఎక్కడ తను తీసుకొని రాలేదు. శ్రమైన అనుభవిస్తాను కానీ, కష్టమైన పడతాను కానీ ఈ పాపం జోలికి నేను వెళ్ళను. ఉంటుందంటారు అలాంటి ఆలోచన మనకి? ఏమండి, ఏమయ్యా ఈ పని నువ్వు చేయకపోతే కష్టమయ్యా, నేను జైల్లో పెట్టేస్తారు, లేకపోతే నీ రేషన్ కార్డు పోతే, నీ ఆధార్ కార్డు పోతే, నీకు రావాల్సిన రాయితీలన్నీ పోతాయి అన్నారు అనుకోండి, ముందు లైన్లో మనమే ఉంటాం రాయించేసుకోవడానికి. అవునా కదండి బాబు? ముందు నా పేరు రాసింది, ఒకవేళ ఆఫీసర్ వచ్చిన వాడు వెళ్ళిపోతే నా పేరు అందులో కనిపించకపోతే ఇవన్నీ పోతాయేమో అని ముందు లైన్లో మనమే ఉంటాం. ప్రార్థన కన్నా ఒక అరగంట లేట్గా వస్తామేమో కానీ అలాంటి చోటుకి ఒక 2 గంటల ముందు వెళ్ళిపోతాం. ఎందుకంటే నా పేరు నమోదు అవ్వాలి, లేకపోతే రావాల్సినవన్నీ కూడా పోతాయి. యోసేపు బ్రతుకుడు పోయినా పర్వాలేదు అనుకున్నాడండి. దేవునికి స్తోత్రం. నలిగినా పర్వాలేదు అనుకున్నాడండి. దేవునికి స్తోత్రం. జైలైనా చేస్తాకి ఇష్టపడ్డాడే కానీ ఎక్కడ తన యొక్క బ్రతుకులో ఆ యొక్క తీసుకున్న తీర్మానానికి, పరిశుద్ధత జీవితానికి ఎక్కడా భంగం కలిగించలేదు. దేవునికి స్తోత్రం. ఒకటి నేను అంటాను, ఎప్పుడైతే అటువంటి తీర్మానము కలిగి మనం బ్రతుకుతున్నామో దేవుడే మనకి సహాయకుడిగా ఉంటాడండి. దేవునికి స్తోత్రం. నేను అనుకునేవాడిని, సేవకు వచ్చాను, రూపాయి చేతిలో లేదు, ఎలాగే కుటుంబాన్ని ఏదాలనుకునేవాడిని అండి. కానీ ఎప్పుడైతే యథార్థతను వదలకుండా దేవుళ్ళో నిలబడి మనం దేవుని యొక్క పనిలో సాగుతున్నామో లెక్కలేనంత సహాయాన్ని దేవుడు నాకు చేశాడు నా బ్రతుకులో. దేవునికి స్తోత్రం. మొన్న నాకు డబ్బులు అవసరమైంది, కావాలి, నాకు ఇంచుమించు ఒక 25,000 రూపాయలు కావాలి. శుక్రవారం ప్రార్థన పెట్టాను, శనివారం ఆదివారం నాకు ప్రయాణం ఉంది. ఆ ప్రయాణానికి నా జేబులో 3,000 రూపాయలు ఉన్నాయండి. కావాల్సింది ఎంత? 25,000. నిజంగా బలిపేట మీద ఒకటి చెప్తున్నాను. మా సంఘం నుంచి ఒక ఆవిడ తీసుకొచ్చి, అన్నయ్య గారు మొన్న డబ్బులు కావాలని చెప్పారు కదా, ఇవో 20,000 రూపాయలు ఉన్నాయి, తీసుకుని చేతిలో పెట్టిందండి. దేవునికి స్తోత్రం. అప్పే, వడ్డీ లేకుండా అప్పే ఇచ్చారండి చేయబోదులు. కానీ ఆ సమయానికి ఇప్పించింది ఎవరు? దేవుడు. నేను అనుకుంటాను, ప్రభా నీకు స్తోత్రం ప్రభా, నాకు కావాలి, అవసరం ఉంది. నీతో చెప్పుకున్నాను, ఎవరితో చెప్పుకోలేదు, సంఘంలో చెప్పాను నాకు ఇలాగా 25,000 రూపాయలు కావాలి. ఆదివారం చెప్పాను, నేను శుక్రవారం ప్రార్థన అయ్యాక నేను ప్రయాణం ఉంది, ప్రయాణానికి నాకు కావాలి. సరే దేవుడు నాకు సహాయం చేయాలి, ఎందుకంటే నాకైతే ఇబ్బంది లేదండి, మాకున్న హోటల్లో ఇబ్బంది, కానీ రోజు 3,000 రూపాయలు చీటుకు పోతుంది. మాకు వచ్చే లాభం చీట్లు కట్టేసుకుంటాను, మా దగ్గర ఉండడానికి ఒప్పుకోను, ఎందుకంటే ఉంటే ఖర్చులు పెరుగుతాయి మాకు. అందుకని 10 లక్షల చీటు ఒకటి, 5 లక్షల రూపాయల చీటు ఒకటి వేసి 10 లక్షలకేమో 2,000, 5 లక్షలకేమో 1,000 రూపాయలు, 3,000 డైలీ తీసేయాలి. సమయానికి ఉండవు ఒక్కోసారి చేతిలో. ఎప్పుడు ఉంటాయంటే ఏదైనా ఆర్డర్లు వచ్చినప్పుడు 10,000, 15,000 రూపాయలు అన్నప్పుడు అది మాకు బోనస్. కాబట్టి అలాంటి సమయాల్లో డబ్బులు ఉంటే మిగతా టైం ఉండదు. కాబట్టి ఆ ప్రార్థన అయ్యింది. సరే ఎక్కడో చోట ఎవరికో ఫోన్ చేద్దాం, మా అల్లుడి గారికి ఎవరికో ఫోన్ చేస్తే ఫోన్పే చేస్తారులే, మన ప్రయాణం కొనసాగుద్దులు అనుకున్నానండి. ప్రార్థన అయిపోయి వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళిపోతున్నారు, మేము కూడా తాళాలు వేసుకొని బయలుదేరుతుంటే ఆవిడ కేకేసి, అన్నయ్య గారు ఒక మాట ఏంటి అంది. ఏమన్నాను, మొన్న చెప్పారు కదా 25,000 రూపాయలు కావాలని, నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చిందండి. వెంటనే ఎవరిని మహిమపరచాలి? నేను అనుకున్నాను, ప్రభా తొట్టిల్లిపోకుండా నీ సన్నిధిలో గడిపితే, నీ మాటకు అనుసరించి మేము నడిస్తే నీ కార్యాలు మేము చూస్తాం. దేవునికి స్తోత్రం. వెంటనే కన్నీరు వచ్చింది. దేవుడి దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ప్రతి సమయానికి కూడా నన్ను అలాగే కనికరిస్తున్నావు నువ్వు, ప్రతి చోట ఆ విధంగానే నన్ను కాపాడుతున్నా, ఎక్కడ అవమానం కానీ ఎక్కడ సిగ్గుపడడం కానీ చేయట్లేదు ప్రభు, నీ నామం ఎంత గొప్పది ప్రభు అని దేవుడు నేను మహిమపరుచుకున్నాను.
ఎవరమైతే దేవుని యొక్క సన్నిధిలో యథార్థతగా ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటామో, అంటే మన పనులు ఒక్కొక్కసారి యథార్థత తప్పిపోతూ ఉంటామండి. మాటల్లో కానీ, చేతల్లో కానీ, వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపార విషయంలో అయితే, ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగ విషయంలో అయితే, ఏమంటే చేతి పని చేసుకునే వాళ్ళు అయితే చేతి పని విషయంలో అయితే ఒక్కొక్కసారి తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ యథార్థంగా మనం నిలబడితే మన పట్ల దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యోసేపు తన బ్రతుకులో పాపానికి ఇష్టపడకుండా, చోటు ఇవ్వకుండా నిలబడ్డాడో దేవుని యొక్క కార్యాలు యోసేపు పట్ల జరుగుతున్నాయండి. దేవునికి స్తోత్రం. కానీ ఒక్కొక్కసారి పడిపోతుంటాం, అవునా కాదండి? ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యం మనల్ని బలపరిచినా సంసోను గారిలా పడిపోతుంటాం. సంసోను గారిని దేవుడు పుట్టించిన కారణం ఏంటండి? సంసోను గారిని దేవుడు పుట్టించడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీల్ని నడిపించడానికి, కాపాడడానికి, వారి తరపున యుద్ధం చేయడానికి. ఎప్పుడైతే దేవుడు సంసోనికి బలాన్ని ఇచ్చి అన్ని దేవుడు ఇచ్చి నడిపించుకుంటున్నాడో సంసోను గారిలో ఏమొచ్చింది? ఇప్పుడు ఏమండి ఏమొచ్చింది? తన అందాన్ని చూసి, తన బలాన్ని చూసి, దేవుడు తన పట్ల చేస్తున్న కార్యాలను చూసి గర్వం వచ్చి ఆయన పడిపోయాడు. మనందరికీ తెలిసిన విషయాలు ఇవి, మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఇవి మనందరికీ తెలిసిందే. యోసేపు ఏమో యథార్థంగా నిలబడి దేవుడి కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి ఇష్టపడితే, ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన శక్తిని ఆసరాగా చేసుకుని పాపాన్ని ప్రేమిస్తున్నాడండి. అవునా కాదండి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. 16:1 న్యాయాధిపతులు. సంసోను గాజాకు వెళ్ళి 16:1 కదండమ్మా. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతిని చూసి ఆమె యొక్క చేరెను. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన కార్యక్రమాలు ఏంటి? ఆయన పని ఏంటి? ఫిలిస్తీయులను నాశనం చేయాలి, ఇశ్రాయేలీల్ని కాపాడాలి, దేవుని యొక్క పనిలో సంపూర్ణంగా ఉండాలి. ఈయన ఏం చేస్తున్నాడంట? వెళ్ళిన పని మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాడంటండి? వ్యభిచారి గృహం దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు తన యొక్క యథార్థతను నిలబెట్టుకుంటున్నాడా, పాడు చేసుకుంటున్నాడా? ఏమండి, ముందు 2-3 సార్లు జరిగినాయి. దేవుడు కాపాడుతూ వచ్చాడు, తొట్టిల్లిపోతున్నాడు, పడిపోతున్నాడు, అయినా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కానీ ఆఖరిగా ఫిలిస్తీయుల్ని నాశనం చేయాలన్న సమయంలో ఆ పని మీద లేకుండా, దేవుడి పని చేయకుండా ఏం చేస్తున్నాడు అంటే, తన యొక్క బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేవుడిచ్చిన యొక్క శక్తిని బట్టి ఏం చేస్తున్నాడంటే విర్రవీగి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అండి? వ్యభిచారి గృహం దగ్గరికి వెళ్ళిపోయాడంట, వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. ఒక ఆయనేమో తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటే, ఒక ఆయన తన యొక్క పరిశుద్ధతలో ఏం చేస్తున్నాడండి? దిగజారిపోతున్నాడు. దేవుడు యోసేపుని అభివృద్ధి చేసి ఆ యొక్క అధికారిగా పెడితే సంసోనుకి ఇక్కడ ఏమొచ్చిందండి? కష్టం వచ్చింది, శోధన వచ్చింది. ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాం అప్పుడే కష్టాలు వస్తాయండి. మనం గ్రహించడం, తెలుసుకోం. అందరికీ రావట్లేదు ఏంటి? ఏమన్నా అవునా కాదా? మొన్న నాకు తెలిసినవాడు కొంచెం పాపంలో ఉందని నేను ఫోన్ చేసి అడిగినాను, అమ్మ కొంచెం నువ్వు దారి తప్పుతున్నావంట, జాగ్రత్త, దేవుని యొక్క కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది. నేను ఫోన్ చేసి అడిగితే అమ్మంటదే, అనయ్య నేనే నేటనయ్య, చేసేది నేనే నేటి, మా గుడికి వచ్చేవాళ్ళు చాలామంది చేస్తున్నారు ఎలాగా అని 2-3 పేర్లు చెప్పింది. అంటే తను ఏమవుతుందంటే పరిశుద్ధతను కాపాడుకోకుండా ఇతరులను చూసి, ఇతరుల యొక్క బాటలో నడుస్తూ తన యొక్క పరిశుద్ధతని, యథార్థతను వదిలిపెట్టేసుకుంటుంది. శ్రమలు వచ్చినాయండి, కష్టాలు వచ్చినాయి, మామూలు శ్రమలు రాలేదండి. నేను అడిగాను, అమ్మ మరి నేను చెప్తే నువ్వు మాట ఏం లేదు కదా, ఎవరెవరో పేర్లు చెప్పి వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తే తప్పు అని అడిగావు. ఇప్పుడు మరి శ్రమ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు కన్నీరు విడిచి ఉపవాసం ప్రార్థన చేసి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటున్నారండి. అడుగుతున్నారు, ప్రభు నన్ను క్షమించు, నీ సేవకుని యొక్క మాట నేను తృణీకరించాను, వ్యతిరేకించాను, పాపాన్ని ప్రేమించాను, పాపంలో ఉంటే నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తే నేను అపార్థం చేసుకున్నాను, ప్రభు నన్ను క్షమించని ఇప్పుడు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే దేవుడు తనకున్న కష్టాన్ని కొద్దిగా, ఎందుకంటే ఒకేసారి తీసేసాడు అనుకోండి,
మళ్ళీ పడిపోతామేమో. ఒకేసారి దేవుడు కనికరించాడు అనుకుని పడిపోతామేమో. అందుకని కొద్దిగా ఇప్పుడు అంటుంది ఆమె ఎలాగుందంటే మొన్నటి మీద పర్వాలేదండి. ఎప్పుడైతే శరీరానికి బలహీనత వచ్చిందో, ఎప్పుడైతే శరీరము ఆసుపత్రి పాలవుతుందో, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడుతూ ఆ యొక్క డబ్బులు ఖర్చు చేసుకున్నారు, సమయాన్ని ఖర్చు చేసుకున్నారు, అన్ని ఖర్చు చేసుకుని నలుగుతా ఇప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాప పడుతుంటే దేవుడు ఆ యొక్క పరిస్థితి నుండి విడుదల కలిగిస్తూ ఉన్నాడండి. సంసోను కూడా అదే చేస్తున్నాడు. దేవుడిచ్చిన పని మానేసి, దేవుడు చేయమన్న పని మానేసి దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి అపరిశుద్ధతలోకి వెళ్ళిపోయి పడిపోతూ తనకి లేని కష్టాన్ని తెచ్చుకుంటున్నాడండి. ఏం కష్టం వచ్చిందో మనకు తెలుసు, ఎలాంటి కష్టం వచ్చిందో కూడా మనకు తెలుసు. కానీ సంసోను ఒక మంచి పని చేశాడండి. ఆ కష్టంలో కూడా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈనాడు పాపాన్ని ఒప్పుకోవడానికి మన మనసు ఒప్పుకోదండి, అంగీకరించదు కూడా. ఇందాక చెప్పాను కదా, ఒక ఆమెకి నేను ఫోన్ చేసి అడిగితే నేనే నెట్టి ఇంకొక 2-3 చేస్తున్నారు, వాళ్ళు మా గుళ్ళోకి వస్తారు, వాళ్ళు చేయగలిగింది నేను చేస్తే తప్పేంటి, వాళ్ళు మాట్లాడగలిగింది అలాగే నేను మాట్లాడితే తప్పేంటి. సంసోను కూడా అలాగే అనుకున్నాడేమో. దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడంటే, శక్తిని ఇచ్చాడంటే దేవుడి పైన తర్వాత ముందు నా శరీరాన్ని సుఖపెడతారని అనుకున్నాడేమో. కష్టం వచ్చిందండి. ఎంతటి కష్టం అంటే తన 2 కళ్ళు పీకేశారు, ఆ దాగోని దేవత ఆ యొక్క గుడికి స్తంభానికి కట్టేశారు, దానికి ముందు ఆయన యొక్క భుజం మీద తిరగలు పెట్టారు. ఏం చేశారండి? తిరగలతో ఆయన యొక్క శరీరాన్ని బాధించారు, గానుగు తిప్పించారు, చాలా అవస్థలు కష్టాలు పెట్టారు. ఆఖరికి ఆ దాగోని దేవతకు బలి ఇచ్చేద్దారు అనుకున్నారు. కానీ ఆఖరి గడియలు ఆయన చేసిన ప్రార్థన నాకు నచ్చుద్దండి. చాలా సందర్భాల్లో మనం కూడా పడిపోయినప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని నాకు తెలుసు. ఎందుకంటే మనం మనుషులు తొట్టెళ్ళిపోతామండి, పడిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో పడిపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాం. కానీ సంసోను ఏం చేశాడంటే అక్కడ 3,000 మంది ఆ యొక్క దేవతకు వాళ్ళు బలి ఇవ్వడానికి, సంసోను బలి ఇవ్వడానికి పండగ చేసుకుంటే ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించి జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే ప్రాధేయపడి దేవుడిని అడిగాడో దేవుడు మరలా ఆయనకు పూర్వ బలాన్ని ఇచ్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. మనము దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన బ్రతుకులలో అనేక కార్యాలు చేస్తూ ఉంటాడండి. మనం గమనించాలి. మనం ఏం చేస్తామంటే నా సొంత ప్రయత్నంతోనే నేను నెగ్గాను అనుకుంటాం, మన సొంత ప్రయత్నంతోనే నేను సంపాదించాను అనుకుంటాం, నా సొంత ప్రయత్నంతోనే నేను ఎలాగా ముందుకు వచ్చానని అనుకుంటామండి. కానీ ఇది దేవుని యొక్క సహాయం అని మనం అనుకోం. 3,000 మంది మధ్యలో ఆయన సంఖ్యలతో కట్టివేయబడినప్పుడు ఒకే ఒక్క ప్రార్థన నాకు చాలా ఇష్టం అవుతుందండి. ప్రభువా పడిపోయిన వాళ్ళు అంతా కూడా ఎలాగో ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడితే అందరినీ కనికరించే దేవుడు నువ్వు, ఎవరిని విడిచిపెట్టే దేవుడైతే కాదండి. కానీ ఆయన కనికరించే దేవుడు కాబట్టి సంసోనికి మరలా పూర్వ బలాన్ని ఆయన ఇచ్చాడంటారు లేదంటారా? ఒక్కసారిగా ఆ యొక్క గుడి స్తంభాలని కదిలించినప్పుడు కూలిపోయిందండి. ఆ గుడి మొత్తం ఏమైందండి? కూలిపోయింది. 3,000 మంది ఒక్కసారే చనిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసిన పని, ఆయనను యథార్థంగా మనం ఆరాధించినప్పుడు, ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్తూ ఆ తీర్మానంలోనే కొనసాగుతున్నప్పుడు మన యొక్క బ్రతుకులు అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు. దావీదు గారు ఎంతమందికి తెలుసండి? దావీదు గారు నిత్యము మనం గణపరుస్తుంటాం, నిత్యం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అబ్బా దావీదు గారి లాగే నా బ్రతుకు ఉండాలని అనుకుంటాం. ఎంతమందికి తెలుసండి దావీదు గారు? ఏంటి ఎవరికి తెలియదా? కొంచెం చెయ్యెత్తండి, నాకు తృప్తి అవుతుంది కదా మీరు చెయ్యెత్తితే. ఏమంటే దావీదు గారు దేవుని యొక్క హృదయ అనుచరుడే కాదా? ఏమండి దేవుడే కితాబిచ్చి చెప్తున్నాడు, దావీదు నా యొక్క హృదయ అనుచరుడు. అంటే ఎంత ప్రేమిస్తే మాట చెప్పుంటాడు దేవుడు. ఏమండి అవునా కాదండి? ఎంత ప్రేమిస్తే దేవుడు ఆ మాట చెప్పుంటాడు. మరి అలాంటి దావీదు పడిపోయాడా లేదా? ఎందుకు పడిపోయాడు? ఏమండి ఎప్పుడైనా ఆలోచన చేశారా అసలు దావీదు గారు ఎందుకు పడిపోయారు? మనకు తెలిసింది ఏంటంటే ఆయన మేడ మీద తిరుగుతుంటే బెత్షెబా ఆయన కళ్ళకి కనిపించింది కాబట్టి పడిపోయాడు. అసలు బెత్షెబా కళ్ళకి కనపడడానికి గల కారణం ఏంటో అక్కడ ఉంటుందండి. చూడండి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి మాట చూడండి. అసలు మనం ఎందుకు పడిపోతున్నామో, ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నామో అంటే ఇక్కడ ఒక చక్కటి అర్థాన్ని ఇచ్చే మాట ఉంటుందండి.
వసంత కాలమున ఏంటంటే అండి, రాజులు అంటే ప్రతి సంవత్సరము రాజులు ఏం చేయాలంట? యుద్ధానికి వెళ్ళాలి. అది ఏ కాలంలో? వసంత కాలంలో. అక్కడ ఉంటుంది, వసంత కాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చాలండి అమ్మా. ఏం చేయాలి? రాజు అనేవాడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరము ఆ యొక్క యుద్ధం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి, తన యొక్క బలాన్ని నిరూపించుకోవాలి. ఈనాడు అనేక మంది పడిపోవడానికి గల కారణాలు ఏంటంటే, దేవుని యొక్క సమయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ సొంత పనులు మునిగిపోతున్నారండి. ఈయన ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడంట? మేడ మీద తిరుగుతున్నాడంటండి. సైన్యాన్ని పంపించాడు, నాయకులను పంపించాడు, అందరినీ పంపించాడు. ఈయనేమో ముందుండి వాళ్ళని వెనకుండి నడిపించాల్సింది పోయి ఈయన ఏం చేస్తున్నాడంటే అందరినీ పంపించి ఆ మేడ మీద ఎప్పుడైతే చక్కర్లు కొడుతున్నాడో, తిరుగుతూ ఉన్నాడో, అప్పుడే సాతానుడు ఆయన ఆవరించాడండి. అప్పుడే సాతానుడు దావీదుని పట్టుకున్నాడండి. చేయవలసిన పని చేయకపోతే, ఆరాధించవలసిన సమయంలో దేవుణ్ణి ఆరాధించకపోతే, ప్రార్థించవలసిన సమయంలో దేవుణ్ణి ప్రార్థించకపోతే, బైబిల్ చదివే సమయంలో బైబిల్ చదవకపోతే మనలోకి అనేక రకాలైన పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయండి. మీరు గమనించండి. ఎప్పుడైతే దేవుడికి మనం దూరం అవుతున్నామో సాతానుడికి దగ్గర అయినట్టే. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి మనం దూరం అవుతున్నామో సాతానుడికి దగ్గర అవుతున్నట్టే. ఒకసారి సతీష్ గారి యొక్క వాక్యం నేను విన్నానండి. మనం ఒంటిగా ఉన్నాం అనుకోండి, సాతానుడు తోడొస్తాడంట. మనం ఒంటరిగా ఉంటే ఎవరు తోడొస్తారంటండి? సాతానుడు తోడొస్తాడు. ఆలోచన ద్వారా వస్తాడు, చూపు ద్వారా వస్తాడు, మాట ద్వారా వస్తాడు, వినికిడి ద్వారా వస్తాడు. ఏదో ఒక ఫోన్ వస్తుంది. ఖాళీగా అన్నామనుకో, ఎవరో ఫోన్ చేసి ఫ్రెండ్ రా పలానా చోట సినిమాకి వెళ్దాం అంటారు, లేకపోతే పలానా చోట షికార్కి వెళ్దారంటారు, లేకపోతే పలానా చోట ఒక విందు జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అనేక రకాలైన పాపాల్లో పాలు పంపులు పంచుకుంటూ ఉంటారు. అవునా కాదండి? కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సన్నిధానంలో మనం గడుపుతూ ఉన్నామో, నాకు రావడానికి ఖాళీ లేదా, ఈ రోజు ఇప్పుడు లేకపోతే నేను ప్రార్థనలు గడపాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని అన్నాం అనుకోండి, ఇక వాడు మన జోలికి రాడు. అవునంటారా కాదంటారా? ఇలాగ ఒకసారి ఏసన్న గారి నేను మెసేజ్ వింటుంటే ఆ మెసేజ్లో నేను విన్నానండి. ఆయన మెసేజ్లో సాక్ష్యం చెప్తున్నారు. ఆయన గుంటూరులోనంట ఒక అపార్ట్మెంట్లో ఆయన ఉండేవారంటండి. రోజు ఆయన ప్రార్థన చేసుకోవడానికి లెగ్గానే ప్రార్థన చేసుకున్న అలవాటు, తలుపు తీసి బయట కుర్చీ చేసుకుని కిటికీ దగ్గర గాలి వస్తుంది కదని చదువుకుంటూ ఉండేవారంట బైబిల్. ఆ ఎదురుకుండా ఉన్న అపార్ట్మెంట్లో ఆయన గబగబా డోర్ తీసుకుని వచ్చి ఆయనతో మాటలు కలిపేవాడంట. వచ్చి కూర్చున్నప్పుడు మరి మాట్లాడాలో వద్దండి? ఏమంటే మీరు వచ్చి కూర్చున్నారు అనుకోండి మా హోటల్ దగ్గరికి, మీతో నేను 2 నిమిషాలైనా మాట్లాడాలి వద్దా? 5 నిమిషాలు మీకు సమయాన్ని ఇవ్వాలా లేదా? 5 నిమిషాలు 10 అవుతుంది, 10 పావు గంట అవుతుంది, పావు గంట అరగంట అవుతుంది, అరగంట గంట అయిపోతుంది. ఈయన వాక్యం చదువుకోవడానికి లేదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు. ఇదేంటి రోజు ఈయన తలుపు తీయగానే ఎలాగ ఈయన కనిపెట్టి వచ్చేస్తున్నాడు, నన్ను బైబిల్ చదువుకునేవట్లేదని అనుకుని ప్రార్థన చేసుకుని ఇంక ఈ రోజు లేదు, మొదటి రోజు లేదు, 2వ రోజు లేదు, 3వ రోజు లేదు, అలా 1 రోజులు గడిచిపోయింది. ఇంకా వాక్యం చదువుకునేది లేదు. ఇంకా ఆయన వచ్చి బాధకాన్ని పెడేస్తున్నాడు, పనికి వాళ్ళ మాటలన్నీ మాట్లాడుతున్నాడు, అదండి ఇదండి అని చెప్తున్నాడు. సరే ఇంకేం చేయాలో అర్థం కాక దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. సరే తలుపు తీశారు, బైబిల్ పట్టుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోగానే ఆయన వచ్చేసాడంటండి. తలుపు శబ్దం తీయగానే వచ్చేసరికి ఈయన అన్నాడంట, రండి ఇద్దరం కలిసి, బాగానే వచ్చారండి, ఇద్దరం కలిసి ఈరోజు మోకాలు వేద్దామన్నారంట. ఏమన్నారంటండి? ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు కదా. దేవుడిని అడిగితే ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. బాగానే వచ్చారండి, ఈరోజు నేను ఒక్కనే ఉన్నాను, ఇద్దరం కలిసి మోకాలేసి ప్రార్థన చేద్దాం అంటే ఆయన అన్నాడంట, మీకు విషయం చెప్పడానికి వచ్చానండి అంటున్నాడంటే. వెంటనే ఏంటంటే, ఏం లేదండి నాకు బజార్లో పని ఉంది, నేను వెళ్తున్నాను, మీకైనా కావాలితే తేనా అని అడుగుతున్నాడంట. అంతవరకు ఏం చేసేవాడు? ఆయనతో పనికిమాల మాటలు పెట్టుకొని వ్యర్థంగా తన యొక్క సమయాన్ని దొంగిలించేసేవాడు. కానీ ఎప్పుడైతే ఈయనకి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి, అయ్యా రండి మోకాలు వేద్దాం, ప్రార్థన చేసుకుందాం, బాగానే తోడొచ్చారు మీరు అనగానే ఆయన అంటున్నాడంటే, నేను బయటికి వెళ్తున్నాను, మీకు ఏమన్నా తెమ్మంటారా అని అడగడానికి వచ్చానని అంటున్నాడంట. ఆ రోజు అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు ఎవరినొకరిని పంపిస్తుంటాడు, ఏదో ఒక ఆలోచన కలిగిస్తుంటాడు.
అదే దేవుని సహవాసంలో మనం ఉన్నాం అనుకోండి, ఏ ఆలోచన మనకి రాదు. ఇప్పుడు దావీదు గారికి పాపపు ఆలోచన వచ్చింది, పాపపు ఆ యొక్క కార్యం కంటపడింది అంటే ఆయన ఏం చేస్తాడు? చేయవలసిన పని చేయట్లేదు. ఈ రాజులు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, నలుగురితో కలిసి ఆయన యుద్ధం చేయాలి, తన సైన్యంతో ముందు, తన సైన్యానికి ముందుండి నడిపించాలి. కానీ నడిపించవలసిన నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, రాజు మేడ మీద చక్కెరలు కొడుతున్నాడు, తిరుగుతున్నాడు అంటండి. ఎప్పుడైతే ఒంటరిగా తిరగడం మొదలు పెట్టాడో సాతానుడు ఏం చేశాడండి? బెత్షెబను బయలుపరిచాడు, పాపంలో పడిపోయాడు. కానీ దావీదు మహారాజు పాపంలో పడిన దేవుడి దగ్గర చాలాసార్లు ఒప్పుకున్నాడండి తన యొక్క పాపాన్ని. ఒక తీర్మానం చేసుకున్నాడండి, ప్రభువా నీ వాక్యము నా హృదయంలో ఉంటే నేను పాపం జోలికి వెళ్ళను. అవునా కాదండి? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంటే భయపెడుతూ ఉండదు. పాపం జోలికి వెళ్తున్న జాగ్రత్త, పాపాన్ని ప్రేమిస్తున్న జాగ్రత్త. అందుకే దావీదు మహారాజు గారు అంటే నాకు చాలా ఇష్టం అవుతుంది. ఒకవేళ పడిపోయాడు, నిజం, ఆయన మనిషే, మానవుడే, ఆయన ఉప్పు కారం తిని శరీరంతో ఉన్నాడు కాబట్టి పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. కానీ ఆ రోజు నుంచి ఇక ఎప్పుడు కూడా పాపానికి చోటు ఇవ్వలేదండి. గల కారణం ఏంటంటే, ఆ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 37వ కీర్తన 31వ మాట అండి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 31వ మాటలో ఒక మంచి మాట ఉంటుందండి. అమ్మా 37, 31 కదండి అమ్మా, చదవండి తల్లి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఇప్పుడు అడుగులు జారుతున్నాయంటే మన హృదయంలో ఏం లేనట్టు తల్లి. మనం పడిపోతున్నామంటే మన హృదయంలో ఇప్పుడు ఏం లేదు? దేవుని యొక్క వాక్యానికి చోట్లేదు, లోకానికి చోటిస్తున్నాం, లోకపు ఆ యొక్క కార్యాలకు చోటిస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యానికి చోటు మనలో లేదు కాబట్టి మనం పడిపోతున్నాం. అదే వాక్యం మనలో ఉందనుకోండి, ఆ వాక్యం ఏం చేస్తుంటే ప్రతి సమయంలో కూడా సరి చేస్తూ ఉండదు. తప్పు, పాపం జోలికి వెళ్తున్నావు, పాపం జోలికి వెళ్తున్నావు, జాగ్రత్త. మీకు చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం చేస్తాను. నేను సేవకు వచ్చిన కొత్తలో వ్యాపారాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చాను కాబట్టి బ్రతకడానికి చాలా కష్టంగా ఉండేదండి. జావ కాసుకుని వచ్చిన కానుకల బియ్యంతో జావ కాసుకుని తాగేవాళ్ళం, చాలా పస్తులు ఉండేవాళ్ళం అండి. ఒకసారి నర్సీపట్నం దగ్గర ఎర్రవరం ఉంది, ఆ ఎర్రవరం వెళ్తే అక్కడ ఒక బిషప్ డైరెక్టర్ గారు ఆయన వాక్యం చెప్తున్నాడండి. అంతవరకు నాకున్న ఆలోచనలు ఏంటంటే, ఒక్కరోజైనా సరే వ్యాపారానికి వెళ్తే ఒక 25,000 రూపాయలు వస్తాయి. ఆ 25,000 రూపాయలు ఒక నెల 2 నెలలు నేను గడిపేసుకోవచ్చు కదా అని ఆలోచన కలిగి ఉండేవాడిని. నేను వ్యాపారానికి వెళ్ళాలని ఆలోచన పుట్టేది నాకు. కానీ వెళ్ళడానికి అయితే దేవుని యొక్క ఆత్మను ఆప్ చేసేది, వెళ్ళొద్దు, విడిచిపెట్టావు కాబట్టి వెళ్ళొద్దు. నా తల్లి ద్వారా చెప్పించేదండి సాతానుడు, నా భార్య ద్వారా చెప్పించేది. ఎంత పస్తులు ఉండాలా? ఒక్కరోజు వ్యాపారానికి వెళ్తే 20,000 రూపాయలు 25,000 రూపాయలు కలెక్షన్ నీకు వసూలు వస్తుంది కాబట్టి దాంతో దర్జాగా బ్రతకొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా అని నా తల్లి, నా భార్య నాకున్న కష్టాన్ని బట్టి వాళ్ళు నన్ను పురుకొల్పేవాళ్ళండి. వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ ఇక నేను అనుకున్నాను, ఇక వీళ్ళు అస్తమాని చెప్తున్నారు కదా, ఒక్కరోజు బుధవారం వెళ్ళాను అనుకోండి 15,000 రూపాయలు వసూలు వస్తుంది. ఆదివారం వెళ్ళాను అనుకోండి 25,000 రూపాయలు వసూలు వస్తుంది. మిగతా రోజులు మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం 10,000, 15,000 అలా వస్తుంటుందండి. కాబట్టి నేను అనుకున్నాను, ఆదివారం ఆరాధన అయ్యాక 1 గంటకు ఆరాధన అయిపోతుంది కాబట్టి ఆ 1 గంట నుంచి సాయంత్రం 7-8 గంటల దాకా తిరిగి ఒక 20,000-25,000 రూపాయలు వసూలు వస్తుంది కాబట్టి వెళ్దాం అనుకున్నాను. ఆ రోజు లక్షవారం అనుకుంటానండి. నేను అక్కడికి వెళ్ళింది ఎర్రవారం. మా సేవకులు ఒక 4-5 మేము అందరం కలిసి వెళ్ళాం. నేను ప్రొద్దుటే మేము 9 గంటలకు వెళ్ళిపోయాం, 10 గంటలకి అక్కడ గ్రాడ్యుయేషన్ ప్రారంభం అవుతుంది. ముందు లైన్లో మేము కూర్చున్నామండి. ఇలాంటి ఆ దైవ సేవకులు డైరెక్టర్ గారు ఆయన వైజాగ్ నుంచి వచ్చారంటే, ఆయన పేరు కూడా నాకు తెలియదు, మొదటిసారి ఆయన చూశాను. ఆయన చేయి చూపించిన ఆ వైపు ఆయన చెప్తున్నారు, నువ్వు వదిలేసిన దానికి మరలా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు, వదిలేసిన దానికి మరలా వెళ్ళి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవాలి, రక్షించాలి, లేకపోతే నీ కుటుంబాన్ని పోషించుకోవాలని అనుకున్నావు, వదిలే. నేను అనుకున్నాను, ఆ రోజు నాకు భయం వేసిందండి, వణుకొచ్చిందండి. నా ఆలోచన ఏంటి, ఒక్క ఆదివారం నేను వెళ్తే 20,000 రూపాయలు నాకు వస్తే నా కష్టం అంతా పోతుంది. సరే ఆదివారం ప్రార్థన అయ్యి 1 గంటకి మనం భోజనం చేసి వెళ్తే 7-8 గంటలకు వెళ్తే 20,000-25,000 రూపాయలు వస్తుంది. ఇంక మనం గడిపేసుకోవచ్చు. ఈ పస్తు ఎవడు ఉంటాడు? అప్పుడు దాకా లగ్జరీగా బ్రతుకో, కారుకి పెట్రోల్ లేదు, బండికి పెట్రోల్ లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు, ఒకరోజు వెళ్తే చాలు అని అనుకున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం నన్ను ఏం చేస్తుందండి, మాట్లాడుతుంది. వెళ్ళాలనుకుంటున్నావు, వదిలేసిన వ్యాపారానికి వెళ్ళాలనుకుంటున్నావు, జాగ్రత్త. వదిలేసిన పాపానికి వెళ్ళాలనుకుంటున్నావు, జాగ్రత్త. వెళితే పడిపోతావు, పతనమైపోతావు, వెళ్ళకు.
భయం వేస్తుందండి. మరలా ఆ రోజు దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని, ప్రభా నా ఆలోచన తప్పుడైతే నన్ను క్షమించి ప్రభా, వ్యాపారానికి వెళ్ళాలనుకున్న ఇంక వెళ్ళను, పస్తులైనా ఉంటాను, చావునన్నా చేస్తాను, కానీ పస్తులుండి మరలా వ్యాపారం జోలికి నేను వెళ్ళను. ఒకవేళ నేను అనుకుంటున్నానండి, ఇప్పుడు ఒకవేళ వెళ్ళుంటే నా పరిస్థితి అలాగే ఉండేమో, దీవించబడకపోదునేమో. వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఈరోజు మమ్మల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బందులలో మనం పడిపోయినప్పుడు, ఆ కష్టం నుండి మనం పడిపోయినప్పుడు ఇంకా దిగజారిపోతామే తప్ప వర్తిల్లమండి. కానీ ఆ కష్టంలో మనం ఎదిరించి నిలబడినప్పుడు దేవుడు మన యొక్క స్థితిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నేను గర్వపడుతూ ఉంటాను, ప్రభా ఈ శక్తిని నేను 40 సంవత్సరాలు వదిలేసుకున్నానా? నీ కార్యాలు 40 సంవత్సరాలు వ్యర్థంగా వృధాగా వదిలేసుకున్నానా? నేను సేవకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అండి. ఇప్పుడు 49 నాకు. జూలై 15 వస్తాయి, 50 వస్తాయి, 49 పూర్తిగా 50 వస్తాయి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి నా ప్రార్థనలో దేవుడిని నేను మహిమపరుచుకుంటున్నా, ప్రభు నన్ను క్షమించు ప్రభు, 40 సంవత్సరాలు వ్యర్థంగా నా జీవితాన్ని గడిపేస్తాను. నేను అనుకుంటాను అదే నా తల్లి ప్రార్థన చేసినప్పుడు ఒక 30 సంవత్సరాల ముందే నేను సేవకు వచ్చేసి ఉంటే ఎప్పటికీ దేవుడు నన్ను ఎక్కడో నిలబెట్టేసినేమో అనుకుంటానండి. ఇప్పుడు నా బ్రతుకు నేను ఏం చేసుకున్నాను, వెనక్కి వెళ్ళిపోయేలా చేసుకున్నాను. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం బలపడుతూ ఉన్నప్పుడు, మనం తీసుకున్న తీర్మానంతో మనం బ్రతుకుతూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని దినదినము కూడా ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఈరోజు మన పరిస్థితులు మారట్లేదు, మన స్థితిగతులు మారట్లేదు అంటే మన భక్తే మనకు కారణం. చాలామంది ఏం చేస్తారంటే కుదిరితే వెళ్దారులే అనుకుంటారండి. మందిరానికి ఏమనుకుంటారంటండి, కుదిరితే వెళ్దాంలే అంటే మీరంతా మంచోళ్ళండి, మీ గురించి నేను చెప్పను, ఎప్పుడు వచ్చినా చక్కగా నిండుగా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో చూస్తాను ప్రార్థన ముగింపుకు కూడా వస్తూనే ఉంటారండి. నేను అనుకుంటాను ఈ అక్కయ్యలందరూ కూడా కుదుర్చుకొని వచ్చేవాళ్ళు కాదు, కుదిరితే వచ్చేవాళ్ళు అనుకుంటాను. కుదుర్చుకొని వస్తే మేలు మనకే, కుదిరినప్పుడు వస్తే మేలు కాదండి. ఇప్పుడు దేవుడి గుడికి ఎప్పుడు రావాలండి, కుదుర్చుకొని రావాలి. అర్థమైందండి నా మాట? కుదిరితే వచ్చేది వేరు, కుదుర్చుకొని వచ్చేది వేరు. ఇప్పుడు మనం అంతా కుదుర్చుకొని వచ్చాం. ఈరోజు నాకు చాలా సంతోషం. ఎప్పుడు మీరు ప్రార్థనలు ఉన్నప్పుడు వచ్చేవ్వండి, అవునా కాదండి? మధ్యలో వచ్చేవ్వండి, ఎందుకంటే అడ్డ దిగిలించి రావాలి కాబట్టి. అడ్డ దిగిలించి ఒడ్డు చెరువు వచ్చి, ఒడ్డు చెరువులో సండే స్కూల్ చూసుకొని, ఆ సండే స్కూల్ ముగించుకొని గవ్వగా మళ్ళీ నేను ఇక్కడికి వస్తూ ఉండండి స్నానం చేసి. ఈరోజు ఏం చేశానంటే మా నాన్నగారికి అప్పచెప్పాను, నాన్న కొంచెం సండే స్కూల్ ఈరోజు నువ్వు నడిపించేసుకొని నేను అడదిల్లు ఉండిపోయి డైరెక్ట్గా అడదిల్లు నుంచి ఇక్కడికి వస్తాను. 10:30కి ఇక్కడికి వస్తాను. నేను నా టార్గెట్ ఏంటంటే ఇంక అందరికంటే ముందు నేను వెళ్ళిపోవాలి, కుదుర్చుకోవాలి. అలాగా నేను అంటాను, కుదుర్చుకొని మనం వస్తే దేవుడు కూడా మన పట్ల కార్యాలు అలాగే చేస్తాడండి. లేదు కుదిరేకి వెళ్దామంటే మనకు కూడా ఆయన కుదుర్చుకొనే చేయడండి, కుదిరేకే చేస్తాడు ఆయన. ఇప్పుడు కుదుర్చుకొని రావడం గొప్ప, కుదిరితే రావడం గొప్ప. అర్థమైంది కదండి? ఒక తీర్మానం చేసుకుంటున్నామండి మనం, ప్రభు నీ సన్నిధికి అందరికంటే ముందు నేను ఉండాలి. నేను అదే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా సరే అందరికంటే ముందు నేను ఉండాలి. ఆ వెళ్ళిన ఆ కాసేపు అయినా సరే నీ సన్నిధిలో ధ్యానిస్తూ ఉండాలి, నేను ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలాగే దేవుడికి మనం సమయాన్ని ఇచ్చామో ఆ సమయంలో దేవుని యొక్క కృతజ్ఞత లేకపోతే దేవుని యొక్క కృప మన మీదకి వస్తుందండి. ఇప్పుడు దావీద్ మహారాజు పడిపోయాడు, కానీ ఇప్పుడు అంటాడు, అక్కడ ఏమన్నాడు చదవండమ్మా, 37వ కీర్తన 31వ మాట. వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు జారవు. ఇంకా ఎప్పుడైతే దేవునికి మనం మొదటి స్థానాన్ని ఇచ్చామో, ఎప్పుడైతే దేవుడికి మనం ప్రయారిటీ ఇచ్చేసామో, ప్రాముఖ్యతను ఇచ్చేసామో, అప్పుడు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు మన అడుగులు ఏమవ్వంటండి, జారునవి. ఇప్పుడు జారుతున్నాయంటే దేవుడికి మనం దూరంగా ఉన్నామని అర్థం. మన మాట జారుతుంది, మన చూపు జారుతుంది, మన ఆలోచన జారిపోతుంది, మన నడవడికి జారిపోతుంది, అవునంటారు, మన తీర్మానాలు జారిపోతూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వట్లేదు కాబట్టి అవి జారిపోతున్నాయి. ఇదే కీర్తనకారుడు అంటే 119లో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన 11వ మాట. 119వ కీర్తన 11వ మాట ఒకసారి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఏంటంటే పాపము జోలికి పోకుండా ఉండినప్పుడు ఆయన హృదయంలో ఏం దాచుకున్నాడంటండి, దేవుని యొక్క వాక్యాన్ని దాచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వాక్యంలో ఏముంటుంది, పాటలు అయితే మజా ఉంటుంది, చక్కగా చప్పట్లు కొట్టవచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటారు కాబట్టి చక్కగా చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధించుకోవచ్చు.
ప్రార్థన అంటే మన కష్టాలన్నీ దేవుడితో, ఈ వాక్యంలో ఏముంటుంది అనుకుంటే, కానీ వాక్యంలో ఉండేది ఏంటంటే మన యొక్క పాపంలోనికి జారిపోకుండా ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందండి, కాపాడుతూ ఉంటుందండి. అందుకే దావీద్ మహారాజు గారు పడిపోయినా ఆయన వాక్యాన్ని మళ్ళీ తన యొక్క హృదయంలో చోటు చేసుకుని చేర్చుకొని పడిపోకుండా ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడండి, నెమరు వేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అంటాడు కదా, మనం పడిపోకుండా వాక్యం మనలో ఉండాలంటే 119వ కీర్తన 97లో ఒక మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన 97వ మాట అండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించేదను. దేవునికి స్తోత్రం. ఈయన ఒంటిగా లేడండి, ఇంకా ఒంటిగా ఉండి పడిపోయాడు కాబట్టి, పాపంలో దిగజారిపోయాడు కాబట్టి, ఎప్పుడైతే ఆ యొక్క ఒంటరితనంలో పాపంలో ఆశ్రయించాడో ఇక ఆయన అంటున్నాడు, దినమెల్లా నీ వాక్యమే నాకు దిక్కు. ఇంకా అవునా కాదు, ఆయన ఏమంటున్నాడండి, ఒకసారి చదవండి మాట. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత తీరిక లేదా మీరు అనుకోవచ్చు. ఏమండి, రోజు ఆ పొద్దు నుంచి రాత్రి దాకా ఎక్కడ ధ్యానించండి, మనకు సమయం ఉందండి. పిల్లల్ని సరి చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, లేకపోతే నా భర్తను చూసుకోవడం, మాకేం పని లేదేటని అనుకుంటాం. అవునా కదా? కానీ ఎంతటి పనిలో ఉన్నా నీ హృదయం దేవుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానం ద్వారా దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మొన్న 3వ తారీఖుని విజయవాడ వెళ్తున్నామండి. మా ఐజక్ పాస్టర్ గారు, ఐజక్ సామ్యుయల్ గారు ఐపీసీ మీటింగ్కి అక్కడ పెట్టారు విజయవాడలో. వెళ్తున్నాం అనమాట అండి. పెంతెకోస్తు సేవకుల సహవాస కూడికని పెడితే వెళ్తుంటే నాకేంటంటే అలవాటు, మీతో మాట్లాడినంతసేపు మాట్లాడుతాను, ఖాళీ అయిపోయాను అనుకోండి, నా హృదయం దేవుడితో అనుసంధానం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ప్రభు నన్ను కాపాడినందుకు స్తోత్రం. ఇంకా ఆయన చేసిన ప్రతిదీ కూడా కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని స్తుతించడం నా అలవాటండి. పాస్టర్ గారు పక్కన ఉన్నారు అంటే నోట్లో అనుకుంటాను, మరి ఆయనకి ఎలా వినిపించిందో తెలియదు, కానీ అయ్యగారు మీరు చేసే పని చాలా మంచిది అన్నారు. అయ్య బాబు నేనేం పని చేస్తున్నాను, డ్రైవింగే కదా చేస్తున్నాను అనుకున్నాను నేను. లేదండి చాలా మంచిదంటే, అయ్యగారు ఏం పని చేస్తున్నాను, డ్రైవింగే కదా అన్నాను. డ్రైవింగ్ కాదండి, మీరు దేవుని స్తుతిస్తున్నారు కదా, అది చాలా మంచిది. వాక్యం ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది, వాని యొక్క మార్గాలు సిద్ధపాటు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆయన అంటాడు కదా, అయ్యా మీరు ఎలాగో స్తుతిస్తూ ఉంటే ఎక్కడికో దేవుడు మేము తీసుకెళ్తాడు. నేను అనుకున్నాను ఇంకెక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎప్పుడైతే నేను దేవుని యొక్క సన్నిధికి సేవకు వచ్చేసానో, ఆ యొక్క 2015 సంవత్సరం ఆగస్టు 20 సేవకు వచ్చినప్పుడు, ఎలాంటి సేవకుల ద్వారా వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని దివారాత్రము దాన్ని ధ్యానించాలని ఒక ఆలోచన కలిగి తీర్మానం చేసుకుని ఉన్నప్పుడు, ఆ యొక్క వాక్యము ద్వారా దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు నా యొక్క ఆర్థిక పరిస్థితిని దేవుడు మెరుగుపరిచాడు, నా యొక్క పేదరికాన్ని దేవుడు తీసేసాడు. నాకు ఏదైతే ఇవ్వాలో అవన్నీ దేవుడు ఇచ్చేసినప్పుడు ఇంకేం కావాలంటే ఆయన అంటాడు, ఇంకా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడండి. ఏంటంటే దావీద్ మహారాజు గారు చెప్తున్నారు కదా అక్కడ, ఒకసారి చదవండి అన్నమాట. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఆయనలో ఉన్న పాపం పోవాలంటే, ఆయన మరలా దేవుని యొక్క సన్నిధానంలో యథార్థమైన హృదయంతో కనిపించాలంటే, ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన ఎలా పెట్టుకున్నాడంటండి, ప్రియమైన దానిగా, ఇష్టమైన దాని. ఇంకా దేవుని యొక్క వాక్యం కంటే మరేది ఇష్టం కాదు ఆయనకి. ఏమండి, మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. నా మనవరాలు చెప్తుంది రాత్రి, తాతయ్య నీ ఇష్టమైంది పెట్టేసుకుంటుంది. నాకు అర్థం కాలేదు. మా రెండో అమ్మాయి చాలా గడుక్కండి, నిద్రలో కూడా మాట్లాడుతూనే ఉంటుంది. అది రాత్రి, పగలంతానేమో వాళ్ళకి ఇష్టమైన ఛానల్ నేను పెడతాను, అది రాత్రి నా ఇష్టాన్ని గమనించదు. అంటే తాతయ్య నీకు ఇష్టమైన ఛానల్ పెట్టేసుకుంది. ఏంటి నాకు ఇష్టమైన ఛానల్? క్రికెట్. ఏం కెట్టండి? క్రికెట్ నీకు ఇష్టంగా పెట్టేసుకో. మళ్ళీ అంటది పగలంతా మాకు ఇచ్చే, రాత్రి అంతా నువ్వు తీసేసుకో టీవీని, నీకు ఇష్టం కదా. కానీ దేవుని యొక్క వాక్యంలో దావీద్ మహారాజు గారు ఇష్టంగా ఎంచుకున్నది ఏంటంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రియమైనదిగా చూసుకుంటారో, ఇష్టమైనదిగా ఎవరైతే ఎంచుకుంటారో, వారి బ్రతుకులలో దేవుడు అనేక కార్యాలు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. దావీద్ మహారాజు గారి ద్వారా ఈ లోకానికి రక్షకుడిని దేవుడు ఇచ్చాడంటే ఆయన బ్రతుకును మార్చేసుకున్నాడు. ఆయన మనలాంటి మానవుడే, పడిపోయాడు, పతనం అయిపోయాడు, దిగజారిపోయాడు. కానీ మరలా ఆయన ఏం చేస్తున్నాడండి, పడిపోయినా దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి, దేవుడి దగ్గర కన్నీరు విడిచి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనను ఏం చేశాడండి, మరలా
ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు మనం కూడా పడిపోతూ ఉంటామండి, జారిపోతూ ఉంటామండి. కానీ జారిపోయి నలిగిపోతూ ఉంటాం. ప్రభు, నేను పాపం చేశాను అయ్యా, తప్పు చేశాను ప్రభు, నీ సన్నిధిలో యథార్థంగా ఉండలేకపోతున్నాను ప్రభు అని అనుకునే బదులు దేవుడి దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం మన యొక్క పాపాన్ని కడుక్కుంటూ యథార్థంగా మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు మరలా మన యొక్క స్థితిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత దేవుడి దగ్గర బ్రతిమలాడుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటావో అంతగా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకుని వెళ్తూ ఉంటాడని. యోసేపు యథార్థంగా ఉండి తన బ్రతుకులలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. సంసోను యథార్థతను కోల్పోయి పడిపోయాడు. కానీ దావీదు గారు పడిపోయిన మరలా ఏం చేశాడండి? తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో పడిపోతూ లేస్తూ ఉంటున్నామేమో, కానీ మరలా పడిపోయిన వాళ్ళము తిరిగి లేవడానికి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడి మనం కన్నీరు విడిస్తే పడిపోయిన మనల్ని దేవుడు లేవనెత్తి మనల్ని ఎక్కడైతే పెట్టాలో, ఎక్కడైతే ఉంచాలో ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు? అయ్యా, పడిపోతున్నాను ప్రభా, ఒక్కొక్కసారి నాకున్న స్థితిని బట్టి పడిపోతున్నాను ప్రభా, నాకున్న స్థితిని బట్టి అబద్ధాలు ఆడవలసి వస్తుంది, నాకున్న స్థితిని బట్టి బూతులు మాట్లాడవలసి వస్తుంది, నాకున్న స్థితిని బట్టి తప్పుడు ఆలోచనల్లో వెళ్ళవలసి వస్తుంది ప్రభా, నన్ను క్షమించు. దావీదు గారు పడిపోయిన మరలా ఎలాగైతే లేవనెత్తారో, ఆయన నీ వాక్యాన్ని ఎలాగైతే ఇష్టమైనదిగా తన హృదయంలో భద్రం చేసుకున్నాడో అటువంటి రీతిగా నీ వాక్యాన్ని నేను భద్రం చేసుకుని ముందుకు వెళ్ళడానికి నాకు కృపను దయచే ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. స్తోత్రాలు 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 తండ్రి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఇంతవరకు మీ దయస్సుని నిలవబెట్టిన ఆయన, ఇదిగో తండ్రి ప్రభా, మా అందరితో మీరు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ దాసుని ద్వారా అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నాన్న మా జీవితాలు నీరు కట్టి ఫలింప చేయబడులాగును అయ్యా. మమ్మల్ని మేము పవిత్రపరుచుకుంటూ, మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ నీ సన్నిధిలో అయా ఇదిగోతున్న ఒక యోసేపు వలె అయా ఇదిగోతుంది ప్రభు, ఒక నమ్మకముగా అయా నిర్దోషవంతమైన మార్గంలో నడిచే భాగ్యం దయచేయండి. ఇదిగోతండి, పాపమునకు దూరంగా పారిపోయే వారి వలె, పాపమునకు దూరముగా అయా వెళ్ళిపోయే వారి వలె మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. దావీదు చేశాడు, కానీ విడిచిపెట్టాడు నాయన, ఒప్పుకొని విడిచిపెట్టాడు, అందుకనే ఆయన దీవించబడ్డాడు తండ్రి. ఇదిగోతండి ప్రభువా, అతిక్రమంలో ఒప్పుకుని విడిచిపెట్టి వాడు వర్దేళ్తాడన్నావు. అవును తండ్రి, మేము కూడా తెలుసో తెలియక చేసినవన్నీ ఏమైనా ఉంటే మీ సన్నిధిలో విడిచిపెడుతున్నాం, ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి అయా. ఇదిగో తండ్రి ప్రభు, ఎంతవరకు విన్న ప్రతి మాట కూడా నా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు వాక్యమును బోధించిన మీ దాసుని బలపరచండి అయా. ఇదిగో తండ్రి, మీ దాసుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీ నామాన్ని గణపరుస్తున్నానయ్యా. ఇంకా అనేకమైన స్థలాలలో, ఇంకా అనేకమైన ప్రాంతాలలో నిదాసుడు నిలవబడుతుండగా ఇదిగో నిదాసుడి నోట నీ బలమైన మాట నిలవబెట్టి అయా ఇదిగో నీ శక్తివంతము కనబడిన వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తన పరిచర్య అంతకు తోడుగా ఉండండి. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. మీ బిడ్డల ప్రేమగా అర్పించిన కానుకను దీవించండి. అర్పించిన ప్రతి బిడ్డకు నూరంతల ఫలం అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి ఆయన. ఇదిగో తండ్రి ప్రభు, మరొకసారి మమ్మల్ని అందరినీ చేతులకు సమర్పిస్తుండగా నీ రాకడ కొరకే మమ్మల్ని ఆయుక్తపరిచి సిద్ధపరచమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయము మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.